ఉండొచ్చా? ఏంటి అండి ప్రజల లవ్, అమ్మాయి లవ్ కూడా ఉండొచ్చా? ఈ ప్రజల అమ్మాయిల్లో నేను చిన్నప్పటి నుంచి చూస్తున్నా. అంతేనా? కాలేజ్ అప్పటి నుంచి గట్టిగా చూస్తున్నా. విజయ్, ఈ మెచ్యూరిటీకి గత అనుభవాలు కారణమా, లేకపోతే ఈ క్యారెక్టర్ వల్ల ఏమన్నా చేంజ్ ఓవర్ వచ్చిందా? సారీ, ఈ మళ్ళీ సినిమాలో క్యారెక్టర్ వల్ల ఏమన్నా చేంజ్, మెచ్యూరిటీ ఏమన్నా వచ్చిందా, లేకపోతే గత అనుభవాలను దృష్టిలో పెట్టుకొని ఏమన్నా? లైఫ్ నేర్పిస్తుంది అన్ని. మొన్న హాలీవుడ్ రిపోర్టర్కి ఇంటర్వ్యూ ఇచ్చారు కదా, నెపోటిజం అని. దానిపైన ఏంటి అంటే మీ ఒపీనియన్ ఏంటి అసలు దానిపైన? నేనేం చెప్పినా ఒకసారి చెప్తారా? నాకు గుర్తులేదు. అంటే ఏదన్నా డిసిషన్ తీసుకోవాలంటే వాళ్ళకి ఫాదరు లేకపోతే దాని వెనకాల ఎవరన్నా ఒకరు ఉండి దాన్ని ఇది ఒక 6 నెలలు దాన్ని ఒక స్టోరీ ఎవరైనా చేయాలంటే దాన్ని రీక్రియేట్ రాయటం ఇదంతా చేయడానికి దానికి ఎవరో ఒకరు సపోర్ట్ ఉండాలి. లేకపోతే దాన్ని నేను ఎవరో ఒకరు బ్యాక్గ్రౌండ్ ఉంటుంటారు. నాది అట్లా కాదు, నాకు నేనే చేసుకోవాలి, నా వెనకాల ఎవరు లేరు అని. కాకపోతే సోషల్ మీడియాలో ఇదేమో నెపోటిజం, దీనిపైన ఇలానే వచ్చింది మొత్తం కూడా. ఇప్పుడు మీరు మీ ఫాదర్ జర్నలిస్టా ఆర్ మీరే ఫస్టా? నేనే ఫస్ట్. ఇప్పుడు నాకు కొడుకు వచ్చి వాడు యాక్టర్ అవుదాం అనుకున్నప్పుడు వానికి నా ఎక్స్పీరియన్స్ అంతా వానికి వస్తుంది. అది వాని అదృష్టం, వాని తప్పు కాదు. వానికి నేను సినిమా ప్రమోట్ ఎట్లా చేయాలో, స్క్రిప్ట్లు ఎట్లా ఉండాలో, ఎలాంటి టెక్నీషియన్లు ఉండాలో, ఎవరు మంచోలో, ఇవన్నీ నా లైఫ్లో నేను నేర్చుకొని ఆ జర్నీ వల్ల నాకు ఎక్స్పీరియన్స్ వస్తుంది. అది నా చుట్టూ ఉన్న వాళ్ళకి, నా కొడుకు వాడు యాక్టర్ అయితే వానికి పనికి వస్తుంది. అది వాని అదృష్టం. ఆ అదృష్టం నాకు లేకుండే. సో వాట్ ఐఎమ్ సేయింగ్ వాజ్ దట్ ఐ హ్యాడ్ టు ఫిగర్. నేను నేర్చుకోవాల్సి వచ్చింది అన్నీ. ఒక తప్పులు చేసుకుంటూ ఎక్స్పీరియన్స్ అవుతూ, ఓ ఇట్లా చేయవచ్చా, ఓ ఇట్లా చేయాలా అని చూసుకుంటూ నేర్చుకోవాలి. అది ఏ ఫీల్డ్ అయినా, నేను యాక్టర్ల గురించి కాదు, లైఫ్ ప్రపంచంలో డాక్టర్ కొడుకులు వాళ్ళకి ఎగ్జాక్ట్లీ ఏ స్ట్రీమ్ తీసుకోవాలి, ఎవరి దగ్గర వెళ్ళాలి, ఏ హాస్పిటల్లో ఎక్కడ సీట్ దొరుకుతుంది, ఏ కోర్స్ చూస్ చేయాలి, అన్నీ తెలుస్తాయి. ఎడ్యుకేటెడ్ పేరెంట్స్ ఉంటే అదొక వాళ్ళకు. ఇప్పుడు జర్నలిస్ట్, మీ కిడ్స్ జర్నలిస్ట్ అవ్వాలంటే ఎగ్జాక్ట్లీ మీరు గైడెన్స్ ఇవ్వగలుగుతారు. అది నేను చెప్పింది. ఆనంద్కి ఇస్తున్నారా? ఆనంద్కి వాడు నన్ను చూసి వానికి అర్థమైపోతుంటుంది కదా. అండ్ హీస్ డెఫినెట్లీ హ్యాస్ ద బెనిఫిట్ ఆఫ్ బీయింగ్ ద బ్రదర్ ఆఫ్ బీయింగ్ మై బ్రదర్. సో 100% హీ హ్యాస్ ద బెనిఫిట్ ఆఫ్ దట్. విజయ్ గారు, యాక్చువల్గా మీరు ఆనంద్ ప్రస్తావన తెచ్చారు కాబట్టి ఇది ఇద్దరు బ్రదర్ స్టోరీ కదా. సో ఆనంద్ ఎందుకు కన్సిడర్ చేయలేదు క్యారెక్టర్? మా అన్న రోల్ అది. సత్య ప్లే చేసేది అన్న. ఆనంద్ చిన్నోడైపోతాడు. తర్వాత ఇలాంటి ఈ రోల్కి ఆనంద్ కరెక్ట్ కాదు. మా అన్న రోల్కి సత్య గారే పర్ఫెక్ట్. సో సత్య అని పెట్టుకున్నాను. విజయ్ గారు, ఈ సినిమా విషయంలో మీ ఇప్పుడు బ్రదర్ అండ్ ఇద్దరు బ్రదర్స్ స్టోరీ కదా ఇది. మీ బ్రదర్స్ ఏమైనా కనిపించిందా మీకు? ఏమైనా గుర్తొచ్చినా ఏమన్నా అట్లాంటి ఏమన్నా ఆ సీన్ చేసేటప్పుడు కానీ ఏమన్నా బాండింగ్ ఏమైనా కనిపించిందా? 100% ఒక యాక్టర్లా మనం ఓ సీన్ చేసేటప్పుడు ఆ ఎమోషన్ని ఎక్కడి నుంచో ట్యాప్ చేయాలి. ఇప్పుడు యాంగర్ ఉన్న, బాధ అయినా, డిఫరెంట్ యాక్టర్స్ డిఫరెంట్ ప్రాసెస్ ఉంటుంది. మనం ఎక్కడి నుంచో ఆ ఎమోషన్ని ట్యాప్ చేసి ఈ సీన్లో ప్రొజెక్ట్ చేస్తుంటాం. సో చాలాసార్లు నేను చాలా సీన్లో నాది ఆనంద్ లైఫ్ గురించి ఆలోచించి, నాకు ఆనంద్కి ఎట్లయితే నాకు ఎట్లా అనిపిస్తుండే అనేది I would 100% think it and use it for the performance. So 100% a lot of the emotion comes from my love and bond with my own brother. అన్నదమ్ముల్లో ఒక అన్న అంటే కొంచెం అగ్రెసివ్గా ఉంటారు, కొంచెం ఎంతైనా కొంచెం డామినేషన్ ఉంటుంది. అది మీకు ఈ సీన్లో ఏమన్నా చేసేటప్పుడు ఇలా చేస్తున్నారు అనిపించిందా? ఇది అన్న అంటే డామినేషన్ ఉంటుందా? కొంచెం ఉంటుంది కదా. యాక్చువల్లీ తమ్ముళ్ళు చేస్తారు డామినేషన్ ఇంట్లో. అమ్మ నాన్న ఎప్పుడు తమ్ముళ్ళకి సపోర్ట్ చేస్తారు. అరే చిన్నోడు రావాడిని గుట్టకు రావాడు ఇట్లా చేయకరా, పెద్దోడికే పడుతుంటాయి ఎప్పుడు. మీకు అలానే పడ్డా? 100% నాకు అట్లనే అయింది నా లైఫ్లో. నేను 3rd క్లాస్కే నన్ను పెద్దోడిని చేసేసాను. విజయ్ గారు, అంటే ఇందాక అంటే చాలామంది మీకు ఒక మంచి హిట్ రావాలని చాలామంది కోరుకుంటున్నారు, మీరు కూడా అదే ఆశిస్తున్నారు. అయితే గతంలో మీరు చేసినటువంటి సినిమాలు జయాపజయాలు పక్కన పెడితే చాలామంది మీ యాక్టింగ్ కావచ్చు, మీ సినిమాల్ని, మీ పర్ఫార్మెన్స్ని ఎవరు నిందించలే. కాకపోతే ఆ సినిమా డైరెక్టర్నో, ఆ సినిమా ఫలితాన్ని చూసి చాలామంది డైరెక్టర్ని నిందించిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఈ సినిమాలో పూర్తిగా మీరు ఒక డైరెక్టర్ గౌతమ్ కింగ్డమ్ అనేది పక్కాగా చెప్తున్నారు. సో అంటే ఈ పర్ఫార్మెన్స్ మీ దగ్గర నుంచి తీసుకున్న డైరెక్టరు ఒక మీకు హిట్ ఇవ్వడానికి ఎంత కృషి చేశాడో మీ ట్రైలర్లు ఇవన్నీ కనబడుతుంది. సో గతంలో డైరెక్టర్లు నిందించినటువంటి ఆడియన్స్ ఈ సినిమా విషయంలో ఈ డైరెక్టర్ని ఎంత మెచ్చుకుంటారు?
ప్రతి సినిమా డైరెక్టర్ నుంచే వస్తుందండి. మనమంతా పార్ట్ ప్లే చేస్తాం. కథ అయిన తర్వాత మన దగ్గర వస్తారు. ఆ కథ చేసే జర్నీలో కొంచెం ఉంటాం, ఆ తర్వాత సెట్లలో ఉంటాం. ఆ ఐడియా వచ్చినప్పటి నుంచి రేపు రిలీజ్ అయ్యేంత వరకు డైరెక్టర్ ఒక్కడే. అందరు ఎడిటర్లు మధ్యలో వచ్చి పోతారు, మ్యూజిక్ డైరెక్టర్లు మ్యూజిక్ టైంకి వస్తారు, సినిమాటోగ్రఫర్ షూటింగ్ టైంకి వచ్చి వెళ్ళిపోతారు. సో మనమంతా ఒక పార్టే ప్లే చేస్తాం. సో ఏ సినిమాకి క్రెడిట్ వచ్చినా, అర్జున్ రెడ్డికి క్రెడిట్ వస్తే అది సందీప్ వంగాది, గీతా గోవిందంకి క్రెడిట్ వస్తే అది బుజ్జి గారిది, కింగ్డమ్కి క్రెడిట్ వస్తే 100% గౌతమ్ది. బట్ ఇట్స్ నాట్ జస్ట్ గౌతమ్ తిన్నూరీస్ కింగ్డమ్. హీఈస్ ద కర్త, హీఈస్ ద క్యాప్టెన్ ఆఫ్ ద షిప్. కానీ వితౌట్ అనిరుద్, వితౌట్ నవీన్ నూలి, వితౌట్ గిరీష్ గంగాధరన్ అండ్ జొమాన్, వీళ్ళందరూ, మా ప్రొడక్షన్ డిజైనర్ అవినాష్, లైక్ వీళ్ళందరూ కింగ్డమ్ ఇది. వీళ్ళంతా ఎంతో కాంట్రిబ్యూట్ చేస్తే ఈరోజు ఈ ప్రేమ మనమందరం చూస్తున్నాం. అసలు ఈ మేకోవర్ గురించి చెప్పండి. అంటే మీరు డిఫరెంట్ లుక్లో కనబడుతున్నారు. సో ఒక కానిస్టేబుల్గా, ఒక అండర్ కవర్ కాఫ్గా, సో గుండు చేయించుకుని ఒక గెటప్లో